హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం 4వ తరగతి ఈవీఎస్ నీరు పాఠం గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఇక్కడ ఉన్న చిత్రాలను గమనించండి. మనం నీరు తాగడానికి, స్నానం చేయడానికి, వంట వండడానికి, బట్టలు ఉతకడానికి, చెట్లకు, అలాగే ఇంటిని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగిస్తాం. మరి ఈ నీరు ఎక్కడ లభిస్తుందో మీకు తెలుసా? సముద్రాలు, నదులు, చెరువుల నుండి మనకు నీరు లభిస్తుంది. ఇవి సహజంగా నీరు దొరికే చోట్లు. ఇవి కాకుండా ఆనకట్టలు, కాలువలు, బావులు, చేతి పంపులు, గొట్టపు బావి, బోరు బావిల నుండి కూడా మనకు నీరు లభిస్తుంది. ఇవన్నీ మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు. నీరు దొరికే తావులను నీటి వనరులు అని అంటారు. మీ గ్రామంలో ఏ ఏ రకాల నీటి వనరులు ఉన్నాయి? చాలా గ్రామాల్లో చెరువులను నీటి వనరులుగా ఉపయోగిస్తున్నారు. ఇవి ప్రధానంగా వ్యవసాయానికి, త్రాగడానికి, ఇతర అవసరాలకు వినియోగించబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతపురం జిల్లాలోని గడేకల్లు అనే గ్రామంలోని చెరువు. ఈ చెరువును గ్రామస్తుల సహాయంతో సత్యసాయి ట్రస్ట్ వారు నిర్మించారు. ఇంతకుముందు ఇది ఒక చిన్న నీటి కుంట. వర్షాకాలంలో వర్షపు నీరు ఇక్కడ కుంటలోకి చేరి నిల్వ ఉండేది. మరి ఈ చెరువులోకి నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? వర్షం పడినప్పుడు అడవులు, కొండలలోని నీరు కాలువల ద్వారా ఈ చెరువులోకి చేరుతుంది. చెరువులు గ్రామంలోని పంట పొలాలకు సాగు చేయడానికి నీరు ఉపయోగపడుతుంది. గ్రామంలోని వారికి త్రాగడానికి ఈ చెరువు ఉపయోగపడుతుంది. అలాగే భూగర్భ జలాలు పెరగడానికి కూడా ఈ చెరువులు ఉపయోగపడతాయి. మరి ఇన్ని ఉపయోగాలున్న చెరువులను ఎలా నిర్మిస్తారో మీకు తెలుసా? చెరువు నిర్మాణం అనేది ఒక సమిష్టి కార్యక్రమం. మొదటగా గ్రామస్తులు వర్షం నీరు ఎక్కడి నుండి వస్తుందో గుర్తిస్తారు. వర్షం నీరు ఎక్కువగా ఎక్కడ నిల్వ ఉంటుందో ఆ స్థలాలను గుర్తిస్తారు. అక్కడ మట్టిని తవ్వి రాళ్లను పేర్చి గట్లు నిర్మిస్తారు. నీరు వచ్చే విధంగా కాలువలు తవ్వుతారు. అలాగే గట్టు నుండి నీరు బయటికి వదిలే విధంగా దారిని కూడా నిర్మిస్తారు. చెరువు నిర్మించడం వల్ల భూగర్భ జలం పెరిగి బావులు, బోరు బావులలో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో కూడా బావులలో నీరు ఎండిపోకుండా ఉంటుంది. మనం చెరువులోని నీటిని అలాగే తాగవచ్చా? అది సురక్షితమేనా? ఒక్కసారి పరిశీలిద్దాం. చెరువులోని నీటిని ఒక గ్లాసులోనికి తీసుకోండి. దీనిని 30 నిమిషాల పాటు కదలకుండా ఉంచండి. ఇప్పుడు సీసా పై భాగాన మరియు కింది భాగాన పరిశీలించండి. ఏం కనబడింది? నీటిలో మురికి, క్రిములు, ఆకులు ఉన్నాయి కదా. అంటే ఈ చెరువులోని నీరు కలుషితమైనదని అర్థం. ఈ కలుషితమైన నీటిని తాగితే ఏమవుతుంది? కలుషితమైన నీటిని తాగితే మనకు టైఫాయిడ్, కలరా మరియు నీళ్ళ విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి. కావున చెరువులోని నీరు తాగడం సురక్షితం కాదు. చెరువులు ఎలా కలుషితమవుతున్నాయి? ఒకసారి గమనిద్దాం. గ్రామంలోని ప్రజలు చెరువులోనే స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులు మరియు వాహనాలు కడగడం, వ్యర్థాలను అంటే చెత్తను చెరువులో వేయడం, చెరువు గట్లపైనే మల విసర్జన చేయడం, ఇళ్ల నుండి వచ్చే మురికి నీటిని చెరువులోనికి వదలడం, దగ్గరలోని ఫ్యాక్టరీలు, అందులో నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు చెరువులో కలవడం, వీటి వల్ల చెరువు కలుషితమవుతుంది. చెరువులు కలుషితం కాకుండా ఉండాలంటే మనం గ్రామ ప్రజలను చైతన్యవంతం చేసి పై కార్యక్రమాలు ఏవి కూడా చెరువులో చేయకుండా చేయవలసి ఉంటుంది. మనకు త్రాగడానికి నీరు ఎక్కడి నుండి వస్తుంది? కుళాయిల ద్వారా వస్తుంది కదా. గ్రామ పంచాయతీ వారు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు గ్రామీణ నీటి పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకు నుండి మనకు నీటిని సరఫరా చేస్తారు. చెరువులలోని నీటిని ఎలా శుద్ధి చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెరువు లేక నదిలోని నీటిని పెద్ద పరిమాణంలో ఉండే తేర్చే తొట్టిలలో నింపబడుతుంది. అక్కడ నీటిలోని ఇసుక రేణువులు కిందికి చేరుతాయి.
ఆకులు, చిన్న చిన్న కొమ్మలు వంటివి తొలగించబడతాయి. అక్కడ నుండి వడపోత తొట్టిలోకి నీరు పంపబడుతుంది. అక్కడ నీటిని వడగట్టి చిన్న చిన్న పదార్థాలను తొలగిస్తారు. వడపోసిన నీటిని క్లోరినేషన్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడ నీటిలోకి బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు. దీని వలన నీటిలో చిన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. క్లోరినేషన్ చేసిన నీటిని పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి పంపడం జరుగుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా ఇళ్లకు నీటి సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా నీటిని శుద్ధి చేసి మనకు ఇళ్లకు పంపిస్తారు. ఈ చిత్రాన్ని గమనించండి. కొన్నిసార్లు వర్షాలు లేక చెరువులు ఎండిపోతాయి. మరి వర్షాలు ఎలా వస్తాయి? ఒక కృత్యం చేద్దాం. ఒక కప్పు నిండా నీళ్లు తీసుకొని దానిని ఎండలో పెట్టాలి. నీరు ఎంతవరకు ఉందో మార్క్ చేయండి. రెండవ రోజు నీటి మట్టాన్ని పరిశీలిద్దాం. గీత గీద్దాం. మూడవ రోజు కూడా నీటి మట్టాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు నీటి మట్టాన్ని మార్క్ చేద్దాం. ఒకసారి మనము ఈ 3 నీటి మట్టాలను గమనిస్తే మీరు నీటి మట్టం తగ్గడం గమనిస్తారు. మరి ఆ తగ్గిన నీరు ఏమైంది? సూర్యరశ్మి వలన నీరు ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. అందువల్లనే నీటి మట్టం తగ్గింది. నీరు ఆవిరిగా మారే ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటారు. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రాలలోని నీరు సూర్యుని వేడి వలన నీటి ఆవిరిగా మారి గాలిలోనికి బాష్పీభవనం చెందుతుంది. ఆ నీటి ఆవిరి అంతా ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయి. దీనినే ఘనీభవనం అంటారు. మనం ఎప్పుడైనా ఐస్ను గ్లాసులో ఉంచితే గ్లాస్ చుట్టూ నీటి బిందువులు ఏర్పడతాయి కదా, అదే ఘనీభవనం అంటే. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని వర్షం అంటారు. ఇలా నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జలచక్రం అంటారు.